ప్రాసెస్ ఈజ్ ద ఈజీ. అదే డిలీట్ ప్రాసెస్ అనేది ఇట్ ఈస్ సంథింగ్ ట్రిక్కీ. ఓకే, ఎందుకు మనకి డిలీట్ ఆపరేషన్ సమ్వాట్ డిఫికల్ట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ you have a tree like this. You have a tree, for example you have a tree with some value, that is the key value. For example it is at 20. There is one sub tree in left side, that is 10. There is another sub tree right of the 20, that is 30. Now I want to insert a new node in the tree. అంటే నా దగ్గర ఒక నోడ్ ఉంది. సో దట్ నోడ్ వాల్యూ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ 23. The node value is 23. I want to insert it. It is very simple task. It is very straightforward algorithm. Simply the new node is search with root. So if the new node value is greater than root, then we will move to right side, right subtree. In the right subtree, again check the root value. This is the root value of the right subtree. The new node value is less than the subtree root. Then the 23 is added at the left side of the 30th node. It is very simple. In this insertion you want to insert a new node. There is no splitting of the tree. అంటే అర్థం ఏంటంటే, మనం ఏదైనా ఒక నోడ్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎక్కడా కూడా ట్రీ స్ప్లిట్ అవ్వదు. సో ఆ పర్టికులర్ నోడ్ ఏ బ్రాంచ్లో ఎక్కడ లీఫ్లో యాడ్ అవ్వాలో అక్కడ లీఫ్లో యాడ్ అయిపోతుంది. ద న్యూ నోడ్ ఈజ్ ఆల్వేస్ యాడెడ్ అట్ లీఫ్. అంతేకన్నా am I right or not? నేను చెప్పింది కరెక్టేనా? న్యూ నోడ్ అనేది ఎప్పుడు కూడా లీఫ్కి అటాచ్ అవుతుంది. ఓకేనా? లీఫ్ నోడ్స్ని ఏమని చెప్తాం మనం? ఎక్స్టర్నల్ నోడ్స్ అంటున్నాం. లీఫ్ నోడ్స్ని ఏమంటున్నాం? ఎక్స్టర్నల్ నోడ్స్ అంటున్నాం. సో ఎప్పుడైనా కొత్త నోడ్ అనేది, న్యూ నోడ్ అనేది ఎప్పుడు కూడా ఎక్స్టర్నల్ నోడ్కి యాడ్ అవుతుంది తప్పించి ఇంటర్నల్ నోడ్కి అయితే యాడ్ కాదు. సో ఇంటర్నల్ నోడ్స్ అంటే ఎవరు? 20. అంటే 23 అనేది 20కి ఎట్టి పరిస్థితుల్లోనూ అటాచ్ అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ 20కి 2 చిల్డ్రన్స్ ఉన్నాయి కదా. కాబట్టి ఈ 2 నోడ్స్ ఉండగా 23 యాడ్ అవ్వదు. అప్పుడు 23 ఎక్కడ యాడ్ అవ్వాలి? 20 యొక్క చిల్డ్రన్. ఓకేనా? అంటే ఎవరు? 10 కానీ 30 కానీ ఉంది కదా. either 10 కానీ 30 కానీ based on the new value, the value of the new node, this node will be added at the right side of the tree or the left side of the tree. సో ఇక్కడ మనకి ఏంటంటే ట్రీ అనేది స్ప్లిట్ అవ్వదు. ఒక్కొక్క నోడు లీఫ్ నోడ్కి అటాచ్ అవుతూ వెళ్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ ద సింప్లిసిటీ ఆఫ్ ద ఇన్సర్టెడ్ నోడ్. అంటే ఇన్సర్టెడ్ నోడ్ అనేది అంత సింపుల్గా వర్క్ అవుతుంది. అయితే డిలీషన్ అనేది అంత సింపుల్ కాదు. సో డిలీషన్ అనేది అంత సింపుల్ కాదు. ఎందుకు డిలీషన్ అనేది అంత సింపుల్ కాదు? ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఎ ట్రీ లైక్ దిస్. Here, for example, I want to delete this node. నేను ఈ నోడ్ని కానీ డిలీట్ చేస్తే ఏమవుతుంది? ఇదంతా కూడా స్ప్లిట్ అయిపోతుంది, అంటే డిస్కనెక్ట్ అయిపోతుంది. మొత్తం అంతా కూడా ఏమవుతుంది? డిస్కనెక్ట్ అవుతుంది. ఓకేనా? సో డిలీట్ అనే ఆపరేషన్ ఎప్పుడు కూడా ఇంటర్మీడియట్ నోట్స్లో కానీ డిలీట్ అనే ఆపరేషన్ పెర్ఫామ్ చేసామనుకోండి, the rest of the trees will be disconnected. అదే డిలీట్ ఆపరేషన్ లీఫ్ నోడ్కి కానీ చేసామనుకోండి, డిలీట్ ఆపరేషన్
లీఫ్ నోడ్కి కానీ చేసామనుకోండి దెర్ ఈజ్ నో ప్రాబ్లం, సింపుల్గా లీఫ్ నోడ్ని డిస్కనెక్ట్ చేయొచ్చు. కానీ ఇంటర్మీడియట్ నోడ్ని డిస్కనెక్ట్ చేయడం అంటే, దీన్ని డిస్కనెక్ట్ చేయడం అంటే ఈ రెండు నోడ్స్ ఏమవుతాయి టోటల్గా డిస్కనెక్ట్ అయిపోతాయి. సో ఐ వాంట్ టు డిలీట్ ఓన్లీ వన్ నోడ్. సో ద రిమైనింగ్ నోడ్స్ అనేవి డిస్కనెక్ట్ కాకూడదు. దట్ ఈజ్ వెరీ సంథింగ్ డిఫికల్ట్ ఇన్ ట్రీ అనేది. ఒక నోడ్నే డిస్కనెక్ట్ చేయాలి, రిమైనింగ్ నోడ్స్ అనేవి ట్రీ తోటి అటాచ్డ్ అయి ఉండాలి. ఓకేనా? దట్ ఈజ్ సంథింగ్ డిఫికల్ట్ ఇన్ ఇన్సర్షన్ ప్రాసెస్, డిలీషన్ ప్రాసెస్. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదా? ట్రీలో ఒక నోడ్ని కానీ డిలీట్ చేస్తే ట్రీ మొత్తం స్ప్లిట్ అయిపోకూడదు. ఓకేనా? ఆ నోడే డిస్కనెక్ట్ అవ్వాలి, రిమైనింగ్ నోడ్స్ ట్రీతో కంటిన్యూ అవ్వాలి. అలా కంటిన్యూ అయ్యేటట్టు మనం ఏంటంటే అల్గారిథం డెవలప్ చేయాలి. అంటే మీ దగ్గర ఉన్న ట్రీలో ఒక నోడ్ డిలీట్ చేయమన్నప్పుడు ఆ నోడే డిలీట్ అవ్వాలి తప్పించి, ఆ నోడ్ డిలీట్ చేయడం వల్ల దాని యొక్క సబ్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క సబ్ బ్రాంచెస్ మెయిన్ ట్రీ నుండి డిస్కనెక్ట్ కాకూడదు. ఓకే? నువ్వు డిలీట్ చేసినప్పుడు ఆ ఒక్క నోడే డిలీట్ అయ్యి ఆ రిమైనింగ్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆ డిస్కనెక్ట్ చేసిన నోడ్ క్రిందన సబ్ ట్రీ ఏదైతే ఉందో ఆ సబ్ ట్రీ మెయిన్ ట్రీ తోటి కంటిన్యూ అవ్వాలి. సో ఆ విధంగా మనము డెవలప్ చేయాలి అల్గారిథం అనేది. ఓకే? సో దానికోసం అని చెప్పి మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ కేసెస్ని మనము అబ్జర్వ్ చేస్తున్నాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ టు డిలీట్ ఏ నోడ్ ఇన్ ఏ బైనరీ సెర్చ్ ట్రీ. ఓకేనా? ఇక మనం ఏం చెప్తున్నాం చూడండి, టు డిలీట్ ఏ నోడ్ ఇన్ బైనరీ సెర్చ్ ట్రీ వీ నీడ్ టు ఫస్ట్ సెర్చ్ ఫర్ దట్ నోడ్. మీరు ఏదైనా ఒక నోడ్ని డిలీట్ చేయాలి అనుకున్నప్పుడు ఆ నోడ్ ఉందా లేదా సెర్చ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రీలో నాకు 90 అనే నోడ్ లేదు, 90 అనే నోడ్ లేదు. ఏ నోడ్ విత్ కీ ఎలిమెంట్ 90 okay is not available in your tree, but I want to delete it. How can I delete that 90? మనం లేని దాన్ని మనం ఎలా డిలీట్ చేస్తాము? కాబట్టి డిలీట్ చేయమన్నారు కాబట్టి మనం వెంటనే డిలీట్ చేసే ప్రాసెస్ స్టార్ట్ చేయకూడదు. ఫస్ట్ యూ హ్యావ్ టు నో వెదర్ దట్ నోడ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ట్రీ ఆర్ నాట్. ట్రీలో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అందుకనే ఫస్ట్ నేను ఏం చెప్తున్నాను, టు డిలీట్ ఏ నోడ్ ఇన్ ఏ బిఎస్టీ. ఓకేనా? వీ నీడ్ టు ఫస్ట్ సెర్చ్ ఫర్ దట్ నోడ్. నువ్వు ఏ నోడ్ అయితే డిలీట్ చేయాలనుకున్నావో ఆ నోడ్ కోసం సెర్చ్ చేయి. ఆఫ్టర్ దిస్ వీ నీడ్ టు చెక్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ నోడ్ ప్రెజెంట్ ఇన్ ద లెఫ్ట్ అండ్ రైట్ సబ్ ట్రీ ఆఫ్ దట్ నోడ్. ఓకేనా? సో తర్వాత మనం ఏం చేయాలి, ఆ నోడ్కి ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ 90 అనే నోడ్ని డిలీట్ చేద్దాం అనుకున్నావు. ఆ 90 అనే నోడ్ నీకు ట్రీలో ఉంది. ఉన్నప్పుడు నువ్వు చెక్ చేయవలసిన రెండో స్టెప్ ఏంటి, ఆ నోడ్కి లెఫ్ట్లో కానీ రైట్లో కానీ వేరే సబ్ ట్రీస్ ఉన్నాయా లేవా. ఓకేనా? మన ఇంటర్నల్ నోడ్ అనుకోండి, ఇంటర్మీడియట్ నోడ్ ఆర్ ఇంటర్నల్ నోడ్ అనుకోండి, కన్ఫామ్గా లెఫ్ట్ ట్రీ సబ్ ట్రీ ఉంటాయి. అదే లీఫ్ నోడ్ అనుకోండి, లెఫ్ట్ రైట్ సబ్ ట్రీస్ ఉండవు, అంటే అవి లీఫ్స్ కాబట్టి. సో నాన్ లీఫ్ అనుకోండి, నాన్ లీఫ్ని ఏమంటారని చెప్పాను, ఇంటర్నల్ నోడ్స్ అంటారని చెప్పాను. ఆ ఇంటర్నల్ నోడ్ అనేది కంపల్సరీగా దానికి లెఫ్ట్ కానీ రైట్ కానీ రెండు కానీ ఉండొచ్చు. ఈ పాయింట్ మీకు అర్థమైంది కదా? మీకు మీరు డిలీట్ చేసే నోడ్కి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ లేదా రెండు సబ్ ట్రీస్తో కనెక్ట్ అయ్యి ఉందా, మీరు డిలీట్ చేసేది లీఫ్ నోడ్గా ఉందా అనేది యూ హ్యావ్ టు చెక్ ఇట్. ఎందుకంటే అది లీఫ్ నోడ్ అనుకో, మనము డిలీట్ చేసే ప్రాసెస్ ఒకలా ఉంటుంది. లేదు దానికి లెఫ్ట్ సబ్ ట్రీ ఉందనుకో, దాని డిలీషన్ ప్రాసెస్ ఒకలా ఉంటుంది. దానికి రైట్ సైడ్ ఉందనుకో, దాని డిలీషన్ ప్రాసెస్ ఒకలాగా ఉంటుంది. నువ్వు డిలీట్ చేసే నోట్కి లెఫ్ట్ రైట్ రెండు ఉన్నాయి అనుకో సబ్ ట్రీస్, అప్పుడు డిలీట్ చేసే ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే యూ హ్యావ్ టు కన్సిడర్ ఆల్ ద సిచ్యువేషన్స్. ఓకేనా? నువ్వు డిలీట్ చేసే నోడు లీఫ్ నోడా ఇంటర్నల్ నోడా? ఇంటర్నల్ నోడ్ అయితే దానికి లెఫ్ట్ సబ్ ట్రీ ఉందా,
రైట్ సబ్ ట్రీ ఉందా, రెండు ఉన్నాయా, యూ హ్యావ్ టు చెక్ ఇట్. ఓకేనా. ఇఫ్ ఎస్ అంటే అర్థం ఏంటి, నువ్వు డిలీట్ చేద్దామన్న నోడ్ ట్రీలో ఉంది, దానికి లెఫ్ట్ సబ్ ట్రీ కానీ రైట్ సబ్ ట్రీ కానీ రెండు సబ్ ట్రీలు కానీ ఉండొచ్చు. ఇఫ్ ఎస్, దెన్ వీ నీడ్ టు అప్రోప్రియేట్లీ లింక్ ఇట్ సబ్ ట్రీస్ బ్యాక్ టు ద ట్రీ సమ్వేర్ ఎల్స్. ఓకేనా. నువ్వు ఒకవేళ దానికి లెఫ్ట్ సబ్ ట్రీ కానీ రైట్ సబ్ ట్రీ కానీ ఉన్నప్పుడు దాన్ని డిలీట్ చేసేటప్పుడు ఆ డిలీట్ చేస్తున్న నోడ్ యొక్క సబ్ ట్రీ, డిలీట్ చేసే యొక్క నోడ్ యొక్క సబ్ ట్రీ దాని యొక్క ప్రీవియస్ ట్రీ ఉంటుంది కదా, నువ్వు ఏ నోడ్ నుంచి అయితే సబ్ ట్రీకి వచ్చావో ఆ నోడ్కి అది కనెక్ట్ అయ్యి ఉండాలి, కనెక్ట్ అయ్యేటట్టు నువ్వు డిలీట్ చేయాలి. ఓకేనా. సో దానికోసం మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఫరెంట్ కేసెస్ చెప్తున్నాను. దిస్ ఈజ్ ద నోడ్, దిస్ ఈజ్ ద ట్రీ. ఐ వాంట్ టు డిలీట్ దిస్ నోడ్, నో ప్రాబ్లం, యూ కెన్ ఈజీలీ డిలీట్. ఎందుకంటే దీన్ని డిలీట్ చేయడం వల్ల ట్రీ అనేది స్ప్లిట్ కావట్లా, జస్ట్ ఇట్ ఈస్ ద లీఫ్ నోడ్, యూ కెన్ డైరెక్ట్లీ డిలీట్ ఇట్, నో ప్రాబ్లం. దట్ ఈస్ ఎ సెకండ్ కేస్. దిస్ ఈజ్ ద ట్రీ, this is the tree. Now for example, I want to delete this node, నేను డిలీట్ చేయవలసింది దీని ఒక్కదాన్నే, కాబట్టి మీరేంటంటే దీన్ని డిలీట్ చేయడం వల్ల ఈ రెండు డిస్కనెక్ట్ కాకూడదు. ఓకేనా. ఈ రెండు కూడా ఈ నోట్ తోటి కంటిన్యూటీ అనేది ఉండాలి. ఓకేనా. ఇది మాత్రమే డిస్కనెక్ట్ అవుతుంది, ఇది ఈ రెండు నోట్స్ తోటి ఏమవుతుంది, కంటిన్యూ కావాలి, ఈ రెండు డిస్కనెక్ట్ కాకూడదు. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. సో వాట్ ఐ ఎమ్ ఎక్స్ప్లెయిన్డ్ హియర్. ఓకే, ఇంతవరకు అర్థమైందమ్మా. డిలీట్ ఆపరేషన్ యొక్క డిఫరెంట్ కేసెస్ అర్థమైనవి. ఓకే, అయితే కేస్ 1 మనం ఇప్పుడు కేస్ బై కేస్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో వాట్ ఈస్ ద కేస్ 1? In the case 1, it is very simple case. The node to be deleted, okay na, the node to be deleted is a node with no children, and that means leaf node. అంటే ఫస్ట్ కేస్ ఏం చెప్పుకుంటున్నావు, వెరీ సింపుల్ కేస్. నువ్వు డిలీట్ చేసే నోడ్కి చిల్డ్రన్ లేకపోతే నేనేం చేయాలి సార్, సింపుల్గా ఆ నోడ్ని డిలీట్ చేయి. వీ జస్ట్ డిలీట్ దట్ నోడ్ ఫ్రమ్ ద బిఎస్టీ. ఆ నోడ్ నుంచి దాన్ని డిలీట్ చేసే, అంతే, ద మ్యాటర్ ఈస్ క్లోజ్డ్. వాట్ ఈస్ ద ఫస్ట్ కేస్? వాట్ ఈస్ ద నోడ్ యూ వాంట్ టు డిలీట్? ఇఫ్ దట్ నోడ్ హ్యావింగ్ నో చిల్డ్రన్, దెన్ సింప్లీ డిలీట్ ఇట్. అంటే డిస్కనెక్షన్ ఏ జరగదు అక్కడ, సింపుల్గా ఆ నోడ్ ఒక్కటే డిలీట్ అయిపోతుంది, The next point, what is the case 2? The case 2 is the node to be deleted. నువ్వు ఏ నోడ్ అయితే డిలీట్ చేయాలనుకుంటున్నావో, the node to be deleted is a node with one child. ఒక్క చైల్డ్ మాత్రమే ఉంటే, అంటే whether it is a left side or right side, whatever it may be. ఓకేనా. నువ్వు డిలీట్ చేసే నోడ్కి ఒక చైల్డ్ ఉంటే నువ్వు ఏం లాజిక్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే, there is one parent and one grandchildren. ఓకేనా. సో we can link the grandchildren directly to the parent node and delete that node. ఓకే. సో దీనికి చెప్తున్నాను చూడండి, ఏమీ లేదు. This is one node, so it has one subtree. It has also one subtree. This is one situation. There is another situation. అంటే మీకు రెండు సిచ్యువేషన్స్ గురించి చెప్తున్నాను. ఓకేనా. సో this is the node to be delete. ఆ నోడ్ని నువ్వు డిలీట్ చేద్దాం అనుకున్నావు. దిస్ ఈజ్ ద నోడ్
టు బి డిలీట్. ఈ నోడ్ని నువ్వు డిలీట్ చేద్దాం అనుకున్నావు. ఈ నోట్కి ఇది పేరెంట్, ఇది చిల్డ్రన్. మరి ఈ నోట్కి ఇది ఎవరు? గ్రాండ్ చిల్డ్రన్. ఇది గ్రాండ్ చిల్డ్రన్, అంతే కదా. దిస్ ఈజ్ యువర్ గ్రాండ్ ఫాదర్, దిస్ ఈజ్ యువర్ ఫాదర్, దిస్ ఈజ్ యూ. ఓకే, సో ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ డాటర్ ఈజ్, this is the relation father and daughter, this is the relation the grandchild and grandfather. Okay, now I want to delete this note, so the grandparent having only one grandchild, the grandparent have only one grandchild, then if you want to delete this, you have to establish a link from grandparent to grandchild, and to delete the parent directly. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి నువ్వు ఏం చేస్తున్నావు? సో you have to establish the link from grandparent to grandchild and delete the parent. Here also you see this, here also. So this is the grandparent, this is the grandchild. The grandparent left, you have node n, you want to delete it. So simply you have to put the address of grandchild in the reference of the left reference of grandparent. అంటే గ్రాండ్ పేరెంట్ యొక్క లెఫ్ట్లో గ్రాండ్ చైల్డ్ యొక్క అడ్రస్ని మనం స్టోర్ చేయాలి. అప్పుడు ఏం జరుగుతుంది? దట్ పేరెంట్ నోడ్ విల్ బి డిస్ట్రాయిడ్, ఓకేనా? ఈ రెండు కేసెస్ మీకు అర్థమైందా, అర్థం కాలేదా? సెకండ్ కేసు అర్థమైందా, అర్థం కాలేదా? అంటే సెకండ్ కేసు ఏం చెప్పాను? నువ్వు డిలీట్ చేసే నోట్కి ఒక్క చిల్డ్రన్ ఉంటేనే, అది లెఫ్ట్లో ఉండొచ్చు, రైట్లో ఉండొచ్చు. సో దెన్ ఈజీలీ యాడెడ్, దెన్ కనెక్టెడ్ టు గ్రాండ్ పేరెంట్. ఇది ఈ కేసు అర్థమైందా, అర్థం కాలేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ డిలీట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేద్దాం అనుకుంటే, వాట్ ఈస్ ద ఫస్ట్ కేస్? యూ వాంట్ టు పెర్ఫామ్ ద డిలీట్ ఆపరేషన్. ఎవ్రీ వన్ రైట్ ఇన్ యువర్ చాట్ బాక్స్. So you want to perform the delete operation. What is the first case? In delete operation? So ikkada everything is recording. మీరు ఎవరైతే మెసేజెస్ పెడతారో వాళ్ళకి నేను అటెండెన్స్ వేస్తాను, నేను వాళ్ళకి ల్యాబ్ ఇంటర్నల్ సెక్షనల్స్ పెడతాను. వాట్ ఈస్ ద ఫస్ట్ కేస్ ఆఫ్ డిలీటెడ్ నోట్? డిలీట్ నోట్ చేసేటప్పుడు వాట్ ఈస్ ద ఫస్ట్ కేస్? Very good. What is the second case? Of delete operation? Delete the node with one children. Very good. So what is the solution? Of first case? Everyone type in your chat box. What is the solution of the first case? First case from leave, from BST, just delete that node from BST నుంచి ఆ నోడ్ ని తొలగించామని. This is the grandparent,
this is the grandchild, this is the node to be delete. ఏం చెప్పాను, టు లింక్ ద గ్రాండ్ చైల్డ్ టు గ్రాండ్ పేరెంట్. సో దెన్ యూ డిలీట్ ద node, okay. You want to perform the third case, you want to practice the third case. Before that you have to know what is the in order successor and in order predecessors. You have to know the in order successor and in order predecessors. These two are very important words, okay. కన్ఫ్యూజన్ లేకుండా అర్థం చేసుకోండి. ఇన్ ఆర్డర్ సక్సెసర్ అండ్ ఇన్ ఆర్డర్ ప్రెడిసర్స్, ఈ రెండు తెలిస్తేనే మనము థర్డ్ కేస్ అనేది ఇంప్లిమెంట్ చేయగలము. వాట్ ఈజ్ ఇన్ ఆర్డర్ సక్సెసర్? థర్డ్ కేసులో మనం రీప్లేస్ చేసేది, డిలీట్ నోట్ చేసేది ఇన్ ఆర్డర్ సక్సెసర్ కానీ లేదా ఇన్ ఆర్డర్ ప్రెడిసర్స్తో కానీ మనం చేయాలి. సో వాట్ ఈజ్ ద ఇన్ ఆర్డర్ సక్సెసర్ అంటే, ఇన్ ఆర్డర్ సక్సెసర్ అంటే మన ట్రీలో, జాగ్రత్త వినండి, తర్వాత ఇంగ్లీష్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ముందు తెలుగులో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన ట్రీలో రైట్ సబ్ ట్రీలో మినిమం ఎలిమెంట్నే ఇన్ ఆర్డర్ సక్సెసర్ అంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఇన్ ఆర్డర్ సక్సెసర్ అంటే మన దగ్గరున్న ట్రీలో రైట్ సబ్ ట్రీలో మినిమం ఎలిమెంట్ ఎక్కడైతే ఉందో దాన్ని ఇన్ ఆర్డర్ సక్సెసర్ అని అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డయాగ్రామ్ గీస్తున్నాను, ఆ డయాగ్రామ్లో ఇన్ ఆర్డర్ సక్సెసర్ ఎవరో నాకు చెప్పండి. హూ ఈజ్ ద ఇన్ ఆర్డర్ సక్సెసర్ ఆఫ్ దిస్ ట్రీ? రైట్ సబ్ ట్రీ అని సక్సెసర్ ఉంది. ఎప్పుడైతే ఒక నోడ్కి రైట్ సైడ్ ఇంకొక సబ్ ట్రీ లేదో దాట్ నోడ్ విల్ బీ ఇన్ ఆర్డర్ సక్సెసర్. అంటే ఇప్పుడు 100 ఇన్ ఆర్డర్ సక్సెసర్, 100 ఇన్ ఆర్డర్ సక్సెసర్. అంటే ఒక నోడ్కి రైట్ సైడ్ ఉంటే ఇన్ ఆర్డర్ సక్సెసర్ వెతుకుతాం. ఆ నోడ్కి ఇన్ కేస్ రైట్ సైడ్ నోట్సే లేనప్పుడు ఆ నోడ్ ఇన్ ఆర్డర్ సక్సెసర్ అవుతుంది. దెన్ ఇన్ దిస్ డయాగ్రామ్ 100 is the in order successor. పాయింట్ క్యాచ్ చేశారా లేదా? నౌ ఐ ఎక్స్టెండ్ మై ట్రీ లైక్ దిస్. దిస్ ఈజ్ 120, దిస్ ఈజ్ 120 and 18, another one is 118. So who is the in order successor now? ఎవరైతే 118 పెట్టారో దట్ ఈస్ కరెక్ట్. నేనేం చెప్పాను, ఒక ట్రీ యొక్క ఇన్ ఆర్డర్ సక్సెసర్ అంటే ఇది రూట్ నోడ్ కదా, ఆ రూట్ నోడ్ యొక్క రైట్ సైడ్లో హూ ఈజ్ ద మినిమం ఎప్పుడు ఎక్కడ దొరుకుతుంది అంటే లెఫ్ట్ సైడ్లో మనకి దొరుకుతుంది. నౌ 118 ఈజ్ ద ఇన్ ఆర్డర్ సక్సెసర్. ఏమంటున్నాను, రైట్ సబ్ ట్రీలో మినిమం ఎలిమెంట్, in order successor. Who is the in order successor? The in order successor is 101. Yes, the in order successor is 101. 101 అనేది in order successor. ఓకేనా? ఇప్పుడు ఆర్డర్ సక్సెసర్. సో రెండో వర్డ్ ఏం చెప్పాను నేను, ఇన్ ఆర్డర్ ప్రిడిసర్స్. అంటే నేను ఇన్ ఆర్డర్ సక్సెసర్ అంటే ఏం చెప్పాను, ద రైట్ సైడ్లో మినిమం ఎలిమెంట్, రైట్ సబ్ ట్రీలో మినిమం ఎలిమెంట్ని, రైట్ సైడ్లో ఉన్న మినిమం ఎలిమెంట్ని మనం ఏమంటున్నామంటే ఇన్ ఆర్డర్ సక్సెసర్ అంటారు.
ఇన్ ఆర్డర్ సక్సెసర్ అంటారు. ఓకేనా? మరి ఇన్ ఆర్డర్ ప్రెడిసర్ అంటే అర్థం ఏంటంటే ద ఇన్ ఆర్డర్ ప్రెడిసర్ మీన్స్ ద maximum element in the left subtree of the tree, maximum element of the left subtree of the tree. అంటే లెఫ్ట్ సబ్ ట్రీలో మన దగ్గర ట్రీ ఉంది కదా, ఆ ట్రీలో లెఫ్ట్ సబ్ ట్రీలో మ్యాక్సిమం ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ మ్యాక్సిమం ఎలిమెంట్ని మనం ఇన్ ఆర్డర్ ప్రెడిసర్ అంటారు. ఓకేనా? ఇన్ ఆర్డర్ సక్సెసర్ అంటే రైట్ సబ్ ట్రీలో చిన్నది. ఇన్ ఆర్డర్ ప్రెడిసర్స్ అంటే లెఫ్ట్ సబ్ ట్రీలో పెద్దది. సో ఇన్ దిస్ ఎగ్జాంపుల్, so who is the in order predecessor? 75 is the in order predecessor. 75 is the in order predecessor. సో ఎందుకు చెప్తున్నానంటే, ఓకేనా, ఎందుకు చెప్తున్నానంటే థర్డ్ కేసు మీరు సాల్వ్ చేయాలంటే ఈ రెండు కేసుల గురించి తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్, జాగ్రత్తగా వినండి, థర్డ్ కేసే పెద్ద కన్ఫ్యూజింగ్ స్టేట్ మనకి. జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు డిలీట్ 100. ఐ వాంట్ టు డిలీట్ ద నోడ్ 100 అనే నోడ్ని నేను డిలీట్ చేద్దాం అనుకున్నాను. డిలీట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇఫ్ ద 100 ఈజ్ డిలీటెడ్, దెన్ దిస్ సబ్ ట్రీ, ద లెఫ్ట్ సబ్ ట్రీ and the right subtree will be disconnected. Those will be disconnected. Am I right or not? Those will be if I deleted 100, this subtree will be terminate. This subtree will be separated, and this subtree also separated. These two subtrees will be separated. So in this situation అంటే there is a subtree that having two nodes, ఓకేనా, you should be replace the in-order successor ఎవరైతే ఉన్నారో ఆ ఇన్ఆర్డర్ సక్సెసర్ తోటి ఈ రూట్ నోడ్ని మీరు ఏం చేయాలి, రీప్లేస్ చేశారనుకోండి, ఓకే, మీకు ట్రీ అనేది డిస్కనెక్ట్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడున్న, జాగ్రత్తగా వినండి లాజిక్, ఇక్కడున్న 110, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 110 కదా, 101 అనుకున్నాం కదా, 101 అని తీసుకెళ్ళి నేను ఎక్కడ పెట్టాను, ఇక్కడ పెట్టాను. మీరు అబ్జర్వ్ చేయండి, 101 అని తీసుకెళ్ళి రూట్లో పెట్టాను. రూట్లో పెట్టడం వల్ల ఏమైంది, ఈ 101 ఇక్కడ పెట్టడం వల్ల ఈ వాల్యూస్ అన్నీ 101 కన్నా తక్కువగాను, ఈ వాల్యూస్ అన్నీ కూడా 101 కంటే ఎక్కువగాను ఉన్నాయా లేవా? లాజిక్ ఇది. నేనేం చెప్తున్నానంటే, ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ నేను 100ని డిలీట్ చేద్దాం అనుకున్నాను. సార్ 100ని డిలీట్ చేసామనుకోండి, 120ని పెట్టుకోవచ్చు కదా సార్, ఇక్కడ ప్రాబ్లం ఏముంది సార్ అన్నప్పుడు 120కి మళ్ళీ 2 చైల్డ్స్ ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు ఇది ఇక్కడ పెడితే ఈ సబ్ ట్రీ మరి 120కి ఎక్కడ పెట్టను, లెఫ్ట్లో పెడదామంటే లెఫ్ట్లో 118 ఉంది, రైట్లో పెడదామంటే రైట్లో 130 ఉంది. మరి బైనరీ ట్రీ అంటే 2 బ్రాంచ్లే కదా ఉండాలి. మరి 15 ఎక్కడ అటాచ్ చేయను నేను, 120ని తీసుకొచ్చి పైన పెడితే 15 ఎక్కడ అటాచ్ చేయను, 3వ బ్రాంచ్ ఉండొచ్చా, ఉండకూడదు. అంటే 120ని ఇక్కడ ఇన్సర్ట్ చేయడం అనేది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. am I right or not? కాంప్లికేటెడ్ ప్రాసెస్సే కదా. అప్పుడు ఏం చేస్తున్నా, మనము ఈజీగాను డిలీట్ చేసేది ఎవరిని ఈజీగా డిలీట్ చేస్తాం, లీఫ్ నోడ్ అనేది ఈజీగా డిలీట్ చేద్దాం. ఇదొక లీఫ్ నోడు, ఇది ఒక లీఫ్ నోడు, ఇది ఒక లీఫ్ నోడు, ఇది ఒక లీఫ్ నోడు. మనకి 4 లీఫ్ నోడ్స్ ఉన్నాయి. ఈ 4 లీఫ్ నోడ్లని ఏదో ఒక దాన్ని డిస్కనెక్ట్ చేసేసామనుకో, డిస్కనెక్ట్ చేసి రూట్లో పెట్టేసామనుకో, బైనరీ సెర్చ్ ట్రీ అనేది మళ్ళీ సాటిస్ఫై అవ్వాలి. బైనరీ సెర్చ్ ట్రీ రూల్స్ సాటిస్ఫై అవ్వాలి. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ 25ని డిలీట్ చేసి ఇక్కడ పెట్టాను నేను. ఇక్కడ ఏం పెట్టాను నేను,
25ని పెట్టాను నేను. జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. ఇక్కడ నేను ఏం పెట్టాను, నేను 100ని డిలీట్ చేయమన్నాను కదా, 100ని డిలీట్ చేసి ఇక్కడ ఏం పెట్టేసాను నేను, లీఫ్ నోడ్ పెట్టమన్నారు కదా అని 25 పెట్టేశాను ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ నోడ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దీన్ని డిలీట్ చేసేసాను. బైనరీ సెర్చ్ ప్రాపర్టీ అది ఫాలో అయిందా, వైలెట్ అయిందా? 25 తీసుకొచ్చి అక్కడ పెట్టడం వల్ల బైనరీ సెర్చ్ ట్రీ అనే ఏదైతే ప్రాపర్టీ ఉందో అది మనం వైలెట్ చేసామా లేకపోతే నువ్వు దాన్ని ఫాలో చేసామా చెప్పండి. 20 ఫాలో అవ్వాలి. ఓకే, అంటే మనం బైనరీ సెర్చ్ ట్రీ అనే దాన్ని మనం ఫాలో అవ్వలేదు. ఎందుకంటే 25కి లెఫ్ట్లన్నీ తక్కువ ఉండాలి, 25కి రైట్లన్నీ ఎక్కువ ఉండాలి. రైట్ సైడ్ అన్నీ ఎక్కువ ఉన్నాయి 25 కంటే, కానీ 25కి లెఫ్ట్లోనూ అన్నీ 25 కంటే తక్కువ ఉన్నాయా? 50 ఉంది, 75 ఉంది. కాబట్టి 25 అనేది అక్కడ సూట్ కాదు, 25 అనేది అక్కడ మనము పెట్టకూడదు. సో రెండోది ఏం చేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ యూ థింక్ ద 75. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము 75ని థింక్ చేద్దాం. ఓకేనా, 75ని పెట్టచ్చా చెప్పండి. 75ని అక్కడ పెట్టడం వల్ల మీకు రూల్స్ ఏమైనా వైలేట్ అయినాయా? బైనరీ సెర్చ్ ట్రీ ప్రాపర్టీ అలాగే ఉందా? సో బైనరీ సెర్చ్ ట్రీ ఫాలో అవుతుంది. మరి ఈ నోడ్కి ఒక స్పెషల్ నేమ్ చెప్పాను నేను. ఏంటి ఈ నోడ్కి స్పెషల్ నేమ్, ఏం పేరు చెప్పాను చెప్పండి. ఆ నోడ్కి స్పెషల్ నేమ్ ఏం చెప్పాను చెప్పండి. ఈ నోడ్కి నేను స్పెషల్ నేమ్ చెప్పాను. ఏం పేరు అది? ఎస్, దిస్ ఈజ్ కాల్డ్ ఇన్ ఆర్డర్ ప్రిడిసర్. ఇన్ ఆర్డర్ ప్రిడిసర్ అంటే ఏం చెప్పాను అర్థం? మనకున్న ట్రీలో లెఫ్ట్ సబ్ ట్రీలో మ్యాక్సిమం నెంబర్ని రూట్ తోటి రీప్లేస్ చేయడము. దట్ ఈస్ కాల్డ్ ఇన్ ఆర్డర్ ప్రిడిసర్. తర్వాత ఇక్కడికి వద్దాం, ఇటువైపు కూడా చూద్దాం. 130 కూడాను లీఫ్ నోడే కదా, పోనీ 130ని ఏమైనా ట్రై చేద్దామా? ఇక్కడ లీఫ్ నోడ్ కాబట్టి 130తో ఇక్కడ ఏమైనా చేద్దామా? 130ని ఇక్కడ పెడితే బిఎస్టీ రూల్ ఫాలో అవుతుందా? 130 ఇక్కడ పెడితే బిఎస్టీ రూల్ ఫాలో అవుతుందా? సో నో, ఎందుకంటే 130కి లెఫ్ట్లన్నీ కూడా చిన్నవే, కానీ 130కి రైట్ అన్నీ పెద్ద ఉండాలి. కానీ ఇక్కడ 120 ఉంది. 120 ఈజ్ నాట్ ద బిగ్గెస్ట్ వాల్యూ దెన్ 130, దెన్ ద రూల్ ఈజ్ వైలేటెడ్. కాబట్టి 130ని మనం పెట్టలేము. ఇంకా ఉన్నవాళ్ళు ఎవరు? 101. సో 130ని తీసేసి 101 పెడదామా? 101 పెడితే ఏమవుతుంది? రూల్ ఏమైనా సాటిస్ఫై అవుతుందా? అలా 101 పెట్టుకోవడం ఇక్కడ పెట్టుకోవడం వల్ల ఏమైనా రూల్ సాటిస్ఫై అవుతుందా? ఎస్. సో మరి ఈ పొజిషన్ ఏమన్నా మనము, ఈ పొజిషన్కి ఏం పేరు పెట్టాం మనం? వెరీ గుడ్. ఏమన్నాం దాన్ని? ఇన్ ఆర్డర్ సక్సెసర్. అంటే థర్డ్ కేస్, you want to delete a node, so if that node having 2 child, then you should replace that node with the in order predecessor or with in order successor. In order successor తోటి కానీ in order predecessor తో కానీ మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని రీప్లేస్ చేయొచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ ఏ థర్డ్ కేస్. అందుకనే మనకి థర్డ్ కేస్కి వచ్చే సమయానికే యూ షుడ్ బి అవేర్ ఆన్ హూ ఈజ్ ద ఇన్ ఆర్డర్ సక్సెసర్ అండ్ హూ ఈజ్ ద ఇన్ ఆర్డర్ ప్రెడిసర్. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఇక్కడ మీకు ఈ స్లైడ్లో మీకు ఇచ్చాను. హియర్ ఇన్ దిస్ డయాగ్రామ్ who is the in order successor. in order successor అంటే మన ట్రీ మొత్తంలో రైట్ సైడ్లో లీస్ట్ నెంబర్, దిస్ ఈజ్ ద లీస్ట్ నెంబర్ ఇది. ఓకేనా? సో దిస్ ఈజ్ కాల్డ్ ద ఇన్ ఆర్డర్ సక్సెసర్. ఇన్ దిస్ డయాగ్రామ్ who is the in order predecessor. who is the in order predecessor. ఇన్ ఆర్డర్ ప్రెడిసర్ ఎవరిది మనకి ఇక్కడ?
who is the in order predecessor. సో ప్రెడిసర్ అంటే మనకున్న ట్రీలో లెఫ్ట్ సబ్ ట్రీలో మ్యాక్సిమం నెంబర్. సో దిస్ ఈజ్ ద 13 is the maximum number. 13 is the maximum number. This is the in order predecessor. You want to delete 15. ఈ ప్లేస్లో ఎవరు రావాలి అంటే ఎయిదర్ 17 పెట్టుకున్నా నో ప్రాబ్లం ఆర్ 13 పెట్టుకున్నా నో ప్రాబ్లం. కానీ 13కి ఒక చైల్డ్ ఉంది కదా, 13కి 9 అనే చైల్డ్ ఉంది కదా, అప్పుడేం చేయాలి? ఈ 9ని తీసుకెళ్ళి 7కి యాడ్ చేసి 13 తీసుకెళ్ళి 15 దగ్గర రీప్లేస్ చేయాలి. ఇది కొంచెం కాంప్లికేటెడ్ కదా. అప్పుడు ఏం చేయొచ్చు? ఈ సక్సెసర్కి ఏమవుతుంది? సో ఇక్కడ ఏమీ చైల్డ్స్ లేవు కాబట్టి దీన్ని రీప్లేస్ చేయడం ఈజీ. ఆ విధంగా ఏంటంటే ఇన్ ఆర్డర్ సక్సెసర్ ఈజీగా ఉంటే ఇన్ ఆర్డర్ సక్సెసర్ని మనము రీప్లేస్ చేస్తాము, లేదు ఇన్ ఆర్డర్ ప్రెడిసర్ ఈజీగా ఉంటే ఇన్ ఆర్డర్ ప్రెడిసర్ చేస్తాము. సో ఆ విధంగా మనము లాజిక్ అనేది డెవలప్ చేయాలి. Then the third point is the third case is node to be deleted, ఓకేనా, విత్ 2 children. దానికి మనకి 2 children ఉంటే మనం ఏ విధంగా డిలీట్ చేస్తాము. సో దిస్ వన్ ఈజ్ ఎ లిటిల్ బిట్ ట్రిక్కీ బికాస్ వీ హ్యావ్ టు ఫాలో 3 key steps. మనం 3 స్టెప్స్ని ఫాలో అవ్వాలి. మూడో కేసు వచ్చినప్పుడు 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. మొదటి స్టెప్ ఏంటి? we need to first identify the in order successor. in order successorని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే ఆ నోడ్ యొక్క in order successorని ఐడెంటిఫై చేసుకోవాలి. a node with key just greater than the key of the given node to be deleted. సో ఏదైతే పెద్దది అంటే మనం నోడ్ డిలీట్ చేసే వాల్యూ పెద్దది కదా, in order successor అనేది దానికంటే తక్కువలో ఉంటుంది కాబట్టి దాన్ని డిలీట్ చేసేయాలి. గ్రేటర్లో ఉంటుంది కాబట్టి దాన్ని డిలీట్ చేసేయాలి. రెండోది, దెన్ వీ నీడ్ టు రీప్లేస్ ద కీ ఆఫ్ ద గివెన్ నోడ్ విత్ ద కీ ఆఫ్ ద ఇన్ ఆర్డర్ సక్సెసర్. ఇన్ ఆర్డర్ సక్సెసర్లో ఉన్న దాంతో మనం ఈ కీని ఏం చేస్తామంటే రీప్లేస్ చేస్తాం. చివరికి ఏం చేస్తాం? డిలీట్ ద ఇన్ ఆర్డర్ సక్సెసర్. ఇన్ ఆర్డర్ సక్సెసర్ ఇందాక ఏమనుకున్నాం మనం? ఇన్ ఆర్డర్ సక్సెసర్ అంటే ఏమనుకున్నాం? 101 అన్నాం కదా, 101ని డిలీట్ చేసేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ రెండో స్టెప్లో ఏం చేస్తాము? 101 అనేది ఇక్కడ రీప్లేస్ చేసాం. రెండో స్టెప్ ఏం చెప్పాను? టు రీప్లేస్ ద నోడ్ విచ్ ఈస్ టు బి డిలీట్ దట్ షుడ్ బి రీప్లేస్ విత్ ఇన్ ఆర్డర్ సక్సెసర్. అంటే 101 ఇక్కడికి వచ్చేసింది. సో దట్ నోడ్ విల్ బి రీప్లేస్డ్. దెన్ యూ డిలీట్ ద 101. ఓకేనా, డైరెక్ట్లీ. ఓకే, ఆల్రెడీ 101 ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద నోడ్ విచ్ ఈజ్ యూ వాంట్ టు డిలీట్. That is called the third step is the delete the in order successor. Second step is the to replace the in order successor with the to be delete node. The first step is the so you have to identify the in order successor. So again I am telling the 3 steps. First step enti you have to identify the in order successor of the node. అంటే ఒక నోడ్ యొక్క in order successor ఎవరు అని ఐడెంటిఫై చేయి. రెండో స్టెప్ ఏం చేశాను? ఆ ఇన్ ఆర్డర్ సక్సెసర్ తోటి నువ్వు ఏ నోడ్ని అయితే డిలీట్ చేద్దాం అనుకున్నావో దాన్ని రీప్లేస్ చేయి. మూడో స్టెప్ ఏం చెప్తున్నాను నేను? టు డిలీట్ ది ఇన్ ఆర్డర్ సక్సెసర్. ఇన్ ఆర్డర్ సక్సెసర్ని డిలీట్ చేసే. దట్ ఈస్ ద థర్డ్ స్టెప్. సో ఎందుకు ఇన్ ఆర్డర్ సక్సెసరే తీసుకోవాలి అనే దానిపైన ఇక్కడ మీకు కింద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఓకేనా? ఇన్ ఆర్డర్ సక్సెసర్ని ఎందుకు తీసుకోవాలంట? బికాస్ దట్ నోడ్ హ్యాజ్ ఏ రైట్ చైల్డ్. Its in order successor. In order successor is the node with the smallest key in the right subtree. In order successor ఎప్పుడు కూడా రైట్ సబ్ట్రీలో అతి చిన్న ఎలిమెంటు. ఓకేనా? మీరు కావాలితే మళ్ళీ ప్రాక్టికల్గా డయాగ్రామ్ చూసుకోండి. ఇది రైట్ సబ్ట్రీ, ఇది రైట్ సబ్ట్రీ. ఈ రైట్ సబ్ట్రీలోను ఎప్పుడు చిన్నది వెరీ స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ కాల్డ్ ద ఇన్ ఆర్డర్ సక్సెసర్. ఓకేనా? అది ఇక్కడ మనం చెప్పాం. సో ద నోడ్ విత్ ద స్మాలెస్ట్ కీ ఇన్ ఇట్స్ ద రైట్ సబ్ ట్రీ. ఓకేనా? సో దిస్ రీప్లేస్మెంట్ విల్ బి ప్రిజర్వ్ ద BST properly because there are no key between the node keys
keys and the successor key. Delete, you want to delete a node, you should be do that delete operation either recursively or non-recursively, but I am telling in recursive process. Okay, so in this recursion, the BST delete recursive is the name of the algorithm. The BST delete recursive is the name of the algorithm. Root is the node. Okay, na root node reference, and k is the element to be delete. నువ్వు ఏ ఎలిమెంట్ అయితే డిలీట్ చేయాలనుకుంటున్నావో అది k. సో రూట్ ఈజ్ ద రూట్ నోడ్ ఆఫ్ ద ట్రీ. ఇంప్లిమెంటేషన్ స్టెప్ 1 ఏం చెప్తున్నా, ఇఫ్ ద k ఈజ్ లెస్ దెన్ రూట్ కీ, నువ్వు ఇచ్చిన k అనేది రూట్ కీ అంటే రూట్ ఫస్ట్ మీకు డయాగ్రామ్స్ చెప్పాను కదా, గుర్తుందా మీకు? ఇదిగో ఇది రూట్ నోడు, ఇది ఫర్ ఎగ్జాంపుల్ రూట్ నోడ్ t. నువ్వు డిలీట్ చేసేది ఫర్ ఎగ్జాంపుల్ 120 డిలీట్ చేద్దాం అనుకున్నావు. 120 అంటే కీ, నువ్వేమైనా డిలీట్ చేద్దాం అనుకుంటున్నావు, 120ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నావు. కీ అంటే 120, రూట్ ఎక్కడ ఉంది, టీలో ఉంది. ఇప్పుడు చూడండి, ఇఫ్ ద కీ కే అనే కీ అంటే 120 ఈజ్ లెస్ దెన్ రూట్స్ కీ, 120 ఈజ్ లెస్ దెన్ రూట్స్ కీ అంటే ఎంత అనుకున్నాం మనం ఇందాక మనం ఇక్కడ ఎంత 100 అనుకున్నాం. ఎంత అనుకున్నాం మనం ఇక్కడ 100. ఓకేనా? సో 120 లెస్ దెన్ రూట్ కీ, ద కీ ఆఫ్ రూట్, నో ఇట్ ఈస్ ఫాల్స్. ఒకవేళ ట్రూ అయ్యి ఉంటే ఏమంటున్నాం, యువర్ కీ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద లెఫ్ట్ సబ్ ట్రీ. ఓకేనా? నువ్వు నీ కీ అనేది ఎక్కడ ఉంటుంది, లెఫ్ట్ సబ్ ట్రీలో ఉంటుంది, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు సెర్చ్ ద కీ ఈజ్ 50, ద కీ ఈజ్ 50, కీ అనేది 50 అనుకోండి. ద 50 ఈజ్ లెస్ దెన్ ద కీ ఇన్ రూట్ కదా, దెన్ మై కీ ఈజ్ అవైలబుల్ ఇన్ లెఫ్ట్ సబ్ ట్రీ ఆఫ్ ద రూట్ నోడ్, అంటే రూట్ నోడ్ యొక్క లెఫ్ట్ సబ్ ట్రీలో ఉంటుంది అని చెప్తున్నాం ఇక్కడ. ఆ పాయింట్ క్యాచ్ చేశారా మీరు? ఓకేనా? ఆ పాయింట్ మీరు క్యాచ్ చేశారా లేదా? అర్థమైందమ్మా? ఇఫ్ ద కీ కే ఈజ్ లెస్ దెన్ రూట్ కీ, నేను సెర్చ్ చేసే కీ ఎలిమెంట్ కే అనే కీ ఎలిమెంటు ప్రజెంట్ రూట్ ఎక్కడైందో దానికంటే తక్కువ ఉంటే కీ అనేది లెఫ్ట్ సబ్ ట్రీలో ఉంటుంది అని మనం చెప్పాము. ఓకేనా? సో వీ రికర్సివ్లీ కాల్ ద సేమ్ ఫంక్షన్, అంటే బిఎస్టీ డిలీట్ రికర్సివ్ అనే ఫంక్షన్ రికర్సివ్గా కాల్ చేస్తూ లెఫ్ట్ సబ్ ట్రీలోకి వెళ్ళిపోండి. మీకు గుర్తుందా, ట్రీ ట్రావర్సల్స్ అల్గారిథంలోనూ ప్రతి నోడు కూడా మన నోడు కంటే, ప్రతి ట్రీ యొక్క సబ్ ట్రీ యొక్క నోడు మన వాల్యూ కంటే తక్కువ ఉంటే మనం లెఫ్ట్కి మూవ్ అవుతున్నాం కదా, అట్లాగే లెఫ్ట్ సబ్ ట్రీకి మూవ్ అయిపోవు. ఓకేనా? సో ద రూట్ ఆఫ్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు, రూట్ ఆఫ్ లెఫ్ట్ ఎవరవుతారు, బిఎస్టీ ఏం చేస్తుంది రికర్సివ్గాను, నెక్స్ట్ లెఫ్ట్ని ఏం చేస్తుంది ప్రజెంట్ లెఫ్ట్కి అసైన్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఆ విధంగా ఏంటి లెఫ్ట్ సబ్ ట్రీకి వెళ్తాం. ఇన్ కేసు మన కే అనే వాల్యూ రూట్ కీ కంటే పెద్దగా ఉంటే మనం ఏం చేస్తామంటే రైట్ సైడ్కి మూవ్ అవుతాం. ఓకేనా? ద కీ ఈజ్ రికర్సివ్లీ మూవ్ టు, ద రూట్ ఈజ్ రికర్సివ్లీ మూవ్ టు రైట్ సబ్ ట్రీకి మూవ్ అవుతాం. ఇది మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ క్లాస్లో చెప్పుకున్నాం. ఓకేనా? కీ వాల్యూ రూట్ కంటే చిన్నదైతే లెఫ్ట్కి మూవ్ అవుతాం, లేదు పెద్దది రైట్కి మూవ్ అవుతాం. ఇక్కడ లెఫ్ట్కి కీ వాల్యూ చిన్నది లెఫ్ట్కి మూవ్ అవుతాం, కీ వాల్యూ పెద్దది రైట్కి మూవ్ అవుతాం. ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం క్లాస్లో ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం. ద ఫస్ట్ కేస్ ఈజ్ ఇఫ్ ద కే ఈజ్ లెస్ దెన్ రూట్, మూవ్ టు లెఫ్ట్. If the k is greater than root, move to right. These two steps are how to move the root towards left and towards right. What is the step 3? If what is the element you are searching, that is k, is exactly matched with your root key, అంటే నువ్వు ఎవరి కోసమైతే వెతుకుతున్నావో, so that value is matched with the root value, then you have to stop the process and you perform the delete operation. నువ్వు ఏ ఎలిమెంట్ని అయితే డిలీట్ చేద్దాం అనుకున్నామో
ఆ ఎలిమెంట్ మనకి ఏమైంది, దొరికేసింది. దొరికినప్పుడు ఏం చేయాలి, యూ హ్యావ్ టు స్టాప్ ద సెర్చ్ ఆపరేషన్ అండ్ యూ హ్యావ్ టు పెర్ఫామ్ ద డిలీట్ ఆపరేషన్. ఓకే, మనం డిలీట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి. సో యూ వాంట్ టు పెర్ఫామ్ ద డిలీట్ ఆపరేషన్, అగైన్ యూ హ్యావ్ టు చెక్ ద 4 పాయింట్స్. ఈ 4 పాయింట్స్ని మళ్ళీ మనం చెక్ చేయాలి. ఏంటి, ఇఫ్ ద రూట్ ఈజ్ లీఫ్ నోడ్ అంటే నువ్వు చెక్ చేసి ఆగిపోయిన ప్లేస్ లీఫ్ నోడ్ అయితే దెన్ యూ రిటర్న్ నల్. ఇంకా అంటే వాట్ ఇస్ ద ఫస్ట్ కేస్, మనము డిలీట్ ఆపరేషన్లో ఫస్ట్ కేస్ ఏం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు అమ్మా, నువ్వు ఒక ఎలిమెంట్ని డిలీట్ చేద్దాం అనుకున్నావు. ఆ ఎలిమెంట్ కోసం లెఫ్ట్కి రైట్కి లెఫ్ట్కి మూవ్ అవుతూ ఒక చోట ఆగిపోయావు. నువ్వు ఆగిపోయిన ప్లేస్ లీఫ్ నోడ్ అయ్యి ఉంటే సింపుల్ కదా, మనం దాన్ని సింపుల్గా కట్ చేసేస్తామని చెప్పుకున్నామా లేదా మనం? మీరు ఫస్ట్ కేస్ అదే కదా చెప్పారు, ఇఫ్ ద నోడ్ ఈజ్ లీఫ్ దెన్ రిమూవ్ ఫ్రమ్ ద బిఎస్టీ అని చెప్పారా లేదా మీరు? ఇక్కడ కూడా అది జరుగుతుందన్నమాట. ఎల్స్ ఒకవేళ అలా కాకపోతే, ఇఫ్ ద రూట్ హ్యాజ్ ఓన్లీ లెఫ్ట్ చైల్డే ఉందనుకో, దెన్ వీ డిలీట్ ద రూట్ నోడ్ అండ్ రిటర్న్ ఇట్స్ లెఫ్ట్ చైల్డ్. ఓకేనా, రూట్ నోడ్ని డిలీట్ చేసేస్తాము, లెఫ్ట్ చైల్డ్ని రిటర్న్ చేస్తాం. ఆ రిటర్న్ చేసింది వెళ్ళి అక్కడ కనెక్ట్ అవుతుంది. ఒకవేళ ఇఫ్ ద రూట్ నోడ్ హ్యాజ్ ఓన్లీ రైట్ చైల్డ్, అప్పుడు కూడా రూట్ నోడ్ని డిస్కనెక్ట్ చేస్తాము. మనం ఏం చేస్తామంటే రైట్ చైల్డ్ని రిటర్న్ చేస్తాము, అంటే ముందు దానికి కాపీ చేయమని చెప్తాము. ఎల్స్ ఇఫ్ ద రూట్ నోడ్ హ్యావింగ్ బోత్ లెఫ్ట్ చైల్డ్ అండ్ రైట్ చైల్డ్, లెఫ్ట్ చైల్డ్ ఉంది రైట్ చైల్డ్ ఉంది, అప్పుడేం చేయాలి, వీ ఫైండ్ ద ఇన్ఆర్డర్ సక్సెసర్ నోడ్ అనేది ఐడెంటిఫై చేసి, ఓకేనా, దానిని టీ నోడ్కి అటాచ్ చేసి అప్పుడు ఇన్ఆర్డర్ సక్సెసర్ని డిలీట్ చేస్తాం. ఓకేనా, సో ఫైనల్గా ఏం చెప్తున్నాం, వీ రిటర్న్ ద రూట్ నోడ్ ఆఫ్ ద మోడిఫైడ్. అలా డిలీట్ చేసిన తర్వాత రూట్ నోడ్ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేస్తాము. సో దిస్ ఈజ్ అబౌట్ హౌ టు డిలీట్ ఏ నోడ్ ఇన్ ద బైనరీ సెర్చ్ ట్రీ. దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ ఆల్రెడీ మీకు నోట్స్లో పెట్టాను. సో ఇది జాగ్రత్తగా ఒకసారి చెప్పి ఊరుకుంటే సరిపోదు. ఇక్కడ చూడండి, ఈ స్టెప్స్ డిలీట్, నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను, ఈ 3 స్టెప్స్ డిలీట్ చేయడానిక, డిలీట్ చేసే ఎలిమెంట్ ఎక్కడుందో కనిపెట్టడం కోసమా? ఏంటి మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి? ఆ 3 స్టెప్స్ టు బి డిలీట్గా లేదా టు బి సెర్చ్గా? ఆ 3 స్టెప్స్ను డిలీట్ చేయవలసిన నోడ్ ఎక్కడుందో కనిపెట్టడం కోసమా? ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ సెర్చింగ్. ఎలిమెంట్ దొరికేంత వరకు వెళ్తుంది, దొరకలేదనుకో దొరకలేదు, దొరికిందనుకో యూ హ్యావ్ టు స్టాప్ దేర్. ఓకే, మరి ఈ 4 స్టెప్పులు దేనికి చెప్పండి? ఈ 4 స్టెప్పులు దేనికి చెప్పండి? ఈ 4 స్టెప్లు డిలీట్ చేయడానికి. అంటే మొదటి 3 స్టెప్లు ఏం చేస్తాయంటే ఎలిమెంట్ ఎక్కడుందో కనిపెడుతుంది. అలా కనిపెట్టిన తర్వాత ఈ స్టెప్స్ ఏం చేస్తే, అది లీఫ్ నోడా, ఇలా కట్ చేయి, లేదు దానికి లెఫ్ట్ సైడే ఉందా, ఇలా కట్ చేయి, దీనికి రైట్ సైడే ఉందా, ఇట్లా కట్ చేయి, దానికి లెఫ్ట్ రైట్ రెండు ఉన్నాయా, ప్రీ ఆర్డర్ సక్సెసర్ తీసుకో, దాన్ని రూట్ తోటి రీప్లేస్ చేయి. ఓకేనా, సో ఈ విధంగా ఏం చేస్తున్నామంటే మనం ఈ 4 స్టెప్స్ హౌ టు డిలీట్ అనేది చెప్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత 4th స్టెప్ ఏం చెప్తుంది, నువ్వు ట్రీ ఏదైతే మోడిఫై చేసావో ఆ రూట్ నోడ్ని మళ్ళీ రిటర్న్ చేసే, మెయిన్కి రిటర్న్ చేసే. అప్డేట్ అవ్వాలి కదా, మరి మోడిఫైడ్ ట్రీ అప్డేట్ అవ్వాలి కాబట్టి యూ హ్యావ్ టు రిటర్న్ ద మోడిఫైడ్ ట్రీ టు ద మెయిన్ ఫంక్షన్. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్. ఇంతటితో